హైదరాబాద్ ఒక్కటే కాదు, తెలంగాణలోని ఇతర నగరాల పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. 10 నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత క్షీణిస్తోంది. నిజామాబాద్, రామగుండం లాంటి నగరాల ప్రజలు కాలుష్య కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతున్నారు. మిర్యాలగూడ నుంచి నిజామాబాద్ వరకు రైస్ మిల్లుల కాలుష్యంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. పెద్ద నగరాల్లోనే కాలుష్యం ఉంటుంది అనుకుంటే పొరపాటే. క్యాపిటల్ సిటీ కాని చోట్ల కూడా పొల్యూషన్ కు సొల్యూషన్ దొరకడం లేదు. దాంతో గాలి నాణ్యత సూచి క్షీణిస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి పీసీబీ గణాంకాల మేరకు 10 నగరాలు, పట్టణాల్లో కీలకమైన సూక్ష్మ ధూళి కణాల వార్షిక సగటు నిర్దేశిత పరిమితి PM10 ఎప్పుడో దాటిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఘనపు మీటర్ల గాలిలో ఉండాల్సిన మైక్రోగ్రాముల పరిమితి 40 కాగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం అది 60. అయితే తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ పరిమితులకు మించి 30 నుంచి 50% అధికంగా వాయు కాలుష్యం నమోదవుతోంది. నిజామాబాద్ నగరంలో అయితే రైస్ మిల్లుల కాలుష్యం బాగా పెరిగిపోయింది. నగరం విస్తరించి పక్కనున్న గ్రామాలను విలీనం చేసుకుందని సంతోషించే వారికి కాలుష్యం ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. నిజామాబాద్లో ఏడాదిలో 16.6% వాయు కాలుష్యం పెరిగింది. ఇక్కడ సూక్ష్మ ధూళి కణాల పరిమితి 2022లో 56 కాగా 2023లో 60కి, 2024లో 71కి పెరిగింది. నిజామాబాద్ శివారు మామిడిపల్లి వద్ద రోడ్డు కోసం కంకర వేసి వదిలేయడంతో ఎదురుగా ఏ వాహనం వస్తుందో కనిపించినంత ధూళి లేస్తోంది. 2025లో రాష్ట్రంలో సగటున అక్టోబర్ వరకు నమోదైన సూక్ష్మ ధూళి కణాలు కనిష్టంగా 60, గరిష్టంగా 88 మైక్రోగ్రాములు. నవంబర్, డిసెంబర్లో నమోదయ్యే గణాంకాలను కలిపితే కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీన గ్రామాలుగా ముఖ్యంగా 1వ డివిజన్గా కొనసాగుతున్నటువంటి కాలూరు, ఖానాపూర్ గ్రామాలు ఇవాళ కాలుష్యానికి కేంద్రంగా మారిపోయినాయి. ముఖ్యంగా దుబ్బా చౌరస్తా అంటే గిరిరాజ్ కాలేజీ నుంచి ఖానాపూర్, కాలూరు ఈ 2 గ్రామాల మొత్తంగా కూడా రోడ్డుకు ఇరువైపులా రైస్ మిల్లు స్థాపించబడ్డాయి. ఇవి 3 దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్నాయి. మున్సిపాలిటీగా ఉన్నప్పుడు, గ్రామాలుగా ఉన్నప్పుడు ఉన్నటువంటి రైస్ మిల్లు ఇప్పుడు కార్పొరేషన్గా అభివృద్ధి చెందినా కానీ అవే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రైస్ మిల్ల కాలుష్యం వల్ల అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, పంటలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. రైస్ మిల్లులోంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా పంట భూముల్లోకి వెళ్తూ ఉన్నాయి. ఆ భూముల్లో నీరంతా కలుషితమైంది. ఇవాళ 2 గ్రామాల ప్రజలు ముఖ్యంగా 1వ డివిజన్ ప్రధానంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ శ్వాసకోశ వ్యాధులు వస్తూ ఉన్నాయి. మరికొన్ని పట్టణాల్లో కాలుష్యం ఏటికేడాది పెరుగుతోంది. హైదరాబాద్ కంటే కొత్తూరు, రామగుండం తదితర ప్రాంతాల్లో వాయు కాలుష్యం అధికంగా నమోదవుతోంది. పారిశ్రామిక కేంద్రమైన రామగుండంలో కాలుష్య నిబంధనలను పాటించకపోవడం ఒక వంతైతే, పక్కనే ఉన్న సింగరేణి నుంచి వస్తున్న కాలుష్యం మరో వంతుగా చెప్పుకోవచ్చు. సింగరేణిలో బ్లాస్టింగుల కారణంగా అట్నుంచి రామగుండం వైపుకు కాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యత క్షీణిస్తూ ఉండడానికి పరిశ్రమలు, అధ్వాన్న రహదారులు, అధిక వాహనాలు, ట్రాఫిక్ జామ్లు, నిర్మాణ వ్యర్థాలు, చెత్తను కాల్చడంతో పాటు పలుచోట్ల నిబంధనలను పాటించని రైస్ మిల్లులు కూడా కారణమవుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే కాలుష్య నమోదు కేంద్రాలను 10 ప్రధాన ప్రాంతాలకే పరిమితం చేశారు. ఈ ప్రాంతంలో ఎన్టీపీసీ ప్రాంతంలో మరి కాలుష్య నియంత్రణ కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయం ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ ప్రాంతంలో ఎంత ఉంది కాలుష్యం, ఎంత రోజు రోజుకు పెరుగుతోంది అనే కనీసం సైన్ బోర్డులు కూడా పెట్టే పరిస్థితి లేదు. మరి మనం చూస్తూ ఉంటే నేడు వివిధ ప్రధాన పత్రికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతం పూర్తిగా కాలుష్య కొరల్లో విషతూల్యాలతో నిండినటువంటి వస్తుందని వివిధ మీడియా ఛానల్లో, వివిధ ప్రధాన పత్రికల్లో రావడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా మరి సిపిసిబి, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సిపిసిబి కానీ, తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకపోవడమే మరి ఇబ్బంది. కాలుష్య తీవ్రత అధికంగా ఉండే తాండూరు, మిర్యాలగూడ వంటి పట్టణాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయనేలేదు. రైస్ మిల్లుల నుంచి వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు నిర్దేశిత పరికరాలు వాడాలి. కొందరు మిల్లర్లు పేరుకు వాటిని ఏర్పాటు చేసినా కరెంటు ఖర్చు తగ్గించుకునేందుకు ఉపయోగించడం లేదు. దీంతో ధాన్యం పొట్టు, ధూళి, పొగతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మిర్యాలగూడ పక్కనే ఉన్న
యాద్గార్ పల్లిలో 20కి పైగా రైస్ మిల్లులున్నాయి. వీటిలో చాలా మేరకు నిబంధనలు పాటించడం లేదు అన్న ఆరోపణలున్నాయి. కాలూరు సమీపంలోని రైస్ మిల్లుల నుంచి విపరీతమైన పొగ, ధూళి వస్తుండటంతో స్థానికులు నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.